నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఆత్మగౌరవం సంస్కృతి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ గా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభా వేదికగా వివిధ ప్రాజెక్టుల్ని వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, 2 ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు. వీటిలో 9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయగా 1,704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. 2,276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజన్లా దూసుకుపోతుందని ఉద్ఘాటించారు. అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అహోబిలం, మహానంది మంత్రాలయం స్వాముల ఆశీస్సులు కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. साथियों, भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्र के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है। आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను. ఈరోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది. साथियों, हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर्स और हब बनाने होंगे। इसके लिए सरकार अरवक्कल और कोप्परती को आंध्र प्रदेश की नई इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है। अरवक्कल और कोप्परती में निवेश बढ़ने से रोजगार के नए अवसर भी लगातार बढ़ रहे हैं. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్లను మరియు కేంద్రాలని సృష్టించుకోవాలి. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ 2 కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది. ఓర్వకల్లో మరియు కొప్పర్తిలో పెరుగుతున్న పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है. इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन. हमारा आंध्र प्रदेश ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనందరి భవిష్యత్తు కాపాడే నాయకులని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన పౌరుషగడ్డ 25 ఏళ్లుగా ప్రజాసేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోదీ వంటి నేతను చూడలేదని అభివర్ణించారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ఉద్ఘాటించారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామని వివరించారు. ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించిందని కొనియాడారు. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి.
మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. ఇవాళ గురువారం కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారని కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకువచ్చారని కీర్తించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకొని మనం నిలబడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా
ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది జిఎస్టీలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన ఘనత మోదీదేనంటూ మంత్రి లోకేష్ కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకి పాక్ దిమ్మ తిరిగిందని చెప్పారు. ట్రంప్ టారిఫ్స్ తో పలు దేశాలు వణికిన మోదీ బెదరలేదని అన్నారు. భారత్ ని తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని లోకేష్ అన్నారు. నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల అని, కర్నూలు ప్రజల రాజసం, కొండారెడ్డి బుర్జు అని చెప్పుకొచ్చారు. మన నమో అంటే విక్టరీ, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అని అన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి కొనియాడారు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జీఎస్టీ తగ్గించారు మన నమో. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ప్రధానమంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్రపుష్పార్చనతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. మొదటిగా ప్రధాని మోదీ బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు వచ్చారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు విచ్చేశారు. అనంతరం ప్రధానమంత్రికి విభూతి కుంకుమ ధరింపచేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. ప్రధానమంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్రపుష్పార్చనతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. मल्लिकार्जुन ज्योतिर्लिंग को दक्षिण का कैलाश भी कहा जाता है।
कमलालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एवं गुणविशेषविशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीशैलमहाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुनमहास्वामिदेवता सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे గుంటూరు మిర్చియాడ్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ గురువారం పర్యటించారు. మిర్చియాడ్లో జరిగే కార్యకలాపాలని ఈ సందర్భంగా పరిశీలించారు. రైతు నుండి ఎగుమతిదారు వరకు జరిగే ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు. బిడ్డింగ్ రూమ్ ని పరిశీలించారు. మిర్చియాడ్లో నిత్యం కొనసాగే కార్యక్రమాలను గురించి కలెక్టర్ కి మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, యార్డ్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, వ్యాపారులు వివరించారు. మిర్చియాడ్లో రైతులు స్వయంగా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మిర్చియాడ్లో 145 మంది ట్రేడర్లు ఉన్నారని, మార్కెట్ ధరకు అనుగుణంగా ఎగుమతి ధరలు ఉంటాయని తెలియజేశారు. పంట కాలంలో 2 లక్షల బస్తాల వరకు సరుకు వస్తుందని, మిగిలిన కాలంలో 50,000 బస్తాల వరకు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎక్కువ అది వచ్చేసి డొమెస్టిక్ వాడతారు మేడం, ఇది ఎక్స్పోర్ట్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ గుంటూరు ఉత్సవ్ ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ్ జరుగుతుందని, ఉత్సవ్ కి ప్రత్యేకంగా లోగో తయారు చేశారు. జీఎస్టీ 2.0 పై వినియోగదారులు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాల్లో ఉత్సవ్ ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్, అమ్మకాలు జరుగుతాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ దిశగా సచివాలయ స్థాయి నుంచి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు గొప్ప ఊరట లభించిందని చెప్పారు. సామాన్య కుటుంబాలకు అత్యంత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 2,000 నుండి 10,000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి గీతా మాధురి, నగర అదనపు కమిషనర్ చల్ల ఓబులేసు, జీఎస్టీ సహాయ కమిషనర్లు ఆర్ అనసూయ, మల్లికార్జునరావు, కార్పొరేటర్ సమత, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం గుంటూరు జిల్లాలో గుంటూరు ఉత్సవ్ అంటే 16 నుంచి 19 దాకా మెగా షాపింగ్ ఉత్సవ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో మీ అందరికీ కూడా తెలుసు, సెప్టెంబర్ 22 ఆన్వర్డ్స్ మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జీఎస్టీ ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి వివిధ యాక్టివిటీస్ ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో చేసుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు ఉత్సవ్, ఇప్పుడు దీవాళి కూడా అక్టోబర్ 20th ఉంది. సో ఆ సందర్భంగా ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ఈ ఉత్సవ్ అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో కూడా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు. ఈ 4 days కంటిన్యూస్గా జరుగుతాయి. సో ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము. మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది. సో దానిపైన ఒక IVRS కూడా తీసుకోవడం జరిగింది. సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది. సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ HODs అందరికి, స్టాఫ్స్ అందరికి, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం పెడుతున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సివిల్ సొసైటీస్, ట్రేడర్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా, అదేవిధంగా మీడియా కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించినందుకు మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయం జీఎస్టీ తగ్గించడం 2.0లో భాగంగా మరి గుంటూరు జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో మొదలైనటువంటి యాక్టివిటీస్ డే వారీగా ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజల్లో
మరి చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ వలన ఏ ఐటమ్స్ మీద ఎవరెవరు ఎంత బెనిఫిట్ పొందుతున్నారు అనేది ప్రజల్లోకి గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భారీ ఒక ఎక్స్పో ఎస్సీ కాలేజీలో పెట్టాము. ఇది 19th వరకు ఉంటుంది. 19th దాకా ఉన్నటువంటి ఈ భారీ ఎక్స్పోలో ప్రజలందరూ పాల్గొని ఇక్కడ అంటే ఒక వస్తువు ఇంతకుముందు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది జిఎస్టీ తగ్గిన తర్వాత అనేది మొత్తం వాళ్ళు తెలుసుకొని మరి వారికి అవసరాలకు అనుగుణంగా కొనుక్కోవాలని చెప్పి సందర్భంగా గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ నేపథ్యంలో మాయాబజార్ సెంటర్ కింగ్ హోటల్ సమీపంలో ఒక సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్కే సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యారికేడ్లు తొలగించి క్రాస్ రోడ్డు వెడల్పు పెంచేలాగా కొంతమేర డివైడర్ ని కట్ చేస్తున్నట్లు వివరించారు. గురువారం ట్రాఫిక్ రద్దీగా ఉన్న మాయాబజార్ క్రాస్ రోడ్ ని ఎమ్మెల్యే పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శాశ్వత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ దిశగా ట్రాఫిక్ పోలీసులతో చర్చించి పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అశోక్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనలతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడతామని అన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ చిస్టీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అనేక ప్రధాన కూడల్లో నిత్యం కూడా రద్దీగా ఉండి అనేక ప్రమాదాలకు ప్రజలు లోనవుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వాళ్లతో అలాగే ముఖ్యంగా స్థానిక సిఐ గారు అశోక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ని ఏ విధంగా మళ్లించాలి, అవసరమైన చోట బారికేడ్స్ కానీ అవసరమైనటువంటి డివైడర్లను డివైడ్ చేసేటువంటి కార్యక్రమం కానీ అనేక విధాలుగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేటువంటి ఆలోచనతో ఈరోజు మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాయబజార్ సెంటర్లో గతంలో ఉన్నటువంటి బారికేడ్స్ని తీసేసి అక్కడ డివైడర్ను మరింత పెంచి ప్రజలకు అవసరమైనటువంటి విధంగా ఆ జిన్నా టవర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్రీ యూటర్న్ కోసం అవకాశం ఉన్నంత వరకు డివైడర్ని కట్ చేయడంతో పాటు ఒక సిగ్నల్ని ఏర్పాటు చేయడం, అలాగే ఆర్కేటీ సెంటర్ దగ్గర పూర్తిగా బారికేడ్స్ని ఏర్పాటు చేసి అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మొత్తం ఇటు మాయబజార్ వైపు వచ్చి యూటర్న్ తీసుకునేటువంటి విధంగా ఈ విధంగా అవసరమైన పట్నం బజార్లో ప్రతిరోజు కూడా అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేటువంటి కార్యక్రమం, అలాగే బస్టాండ్ కూడల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నిత్యం కూడా ఒక మైక్ సెట్ పెట్టుకొని అక్కడ రోజు కూడా వాళ్ళని అక్కడ వచ్చేటువంటి ట్రాఫిక్ని లైనప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా తూర్పు నియోజకవర్గంలో ట్రాఫిక్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ముఖ్యంగా ఎందుకంటే ఆర్ఓబి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సిఐ గారు మరింత సమర్థవంతంగా దీన్ని నిర్వహిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా వారి వాహనాలను వారి పరిధిలో పెట్టుకొని ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సూచనల మేరకి మన ఈస్ట్ నియోజకవర్గంలో గత సంవత్సరం కాలంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన ఫ్రూట్ మార్కెట్ కనికాపరమేశ్వర గుడి వరకు కూడా గతంలో ఉన్నటువంటి సెంటర్ పార్కింగ్ని తీసేసి ప్రజలకి విశాలంగా ఉండేటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బస్టాండ్ దగ్గర ఒక మైక్ సిస్టమ్ అలర్ట్ చేశాము. అదేవిధంగా విజయవాడ సెక్టార్ ఎదురు బార్కెట్స్తో క్లోజ్ చేసి బస్సెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర యూటర్న్ తీసుకోవడం వలన గతంలో 10 నిమిషాలు పట్టేటువంటి జర్నీ ఇప్పుడు 3 మినిట్స్లోనే వాళ్ళు ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు అన్నట్లుగా ఆర్ఓబి నిర్మాణం జరుగుతూ ఉంది. 2 నెలల నుంచి ట్రాఫిక్ అంతా కూడా 3 వంతెనల వైపుగా మన ఈస్ట్లోకి వస్తూ ఉంది. అదేవిధంగా ఈస్ట్ నుంచి కూడా 3 వంతెనల కిందగా వెళ్తూ ఉన్నారు. అటువంటి ప్లేసుల్లో కూడా మైక్ సిస్టమ్ పెట్టాము, బార్కెట్స్ పెట్టాము. ఎక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చూస్తున్నాము. ముఖ్యంగా మన మాయాబజారు నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ఈ మాయాబజారు చాలా మీ అందరికీ తెలుసు, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అనేక విధాలైనటువంటి వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ప్రజలకి కానీ వాళ్ళకి కానీ ఇబ్బందికరంగా ఉండేది. అటువంటిది మీరు అందరు చూస్తున్నారు. దాదాపుగా 50 ఫీట్ రోడ్డుగా ఇది వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా మన మాయాబజార్ ముందున్నటువంటి జంక్షన్ని ఆ డివైడర్ని ఒక 20 ఫీట్ కట్ చేసి అక్కడ ఒక సిగ్నల్స్ ఏర్పాటు చేసి సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసి ప్రజలకి ఇంకా
చక్కగా మన ఈస్ట్ నియోజకవర్గంలో ఇది ఒక ముఖ్యమైన కూడలిగా అభివృద్ధి చెందే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. దానికి ట్రాఫిక్ పోలీస్ నుంచి గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు మేము కంపల్సరీగా సపోర్ట్ చేసి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా త్వరలోనే ఇది ఒక మంచి జంక్షన్గా తయారయ్యి దీని నుంచి ప్రజలు సౌకర్యవంతంగా వారి వాహనాల్లో వాళ్ళ గమ్యస్థానాలకు రీచ్ అయ్యే విధంగా మేము సతదా కృషి చేస్తూ ఉంటాం. గుంటూరులో సమర్థనం సంస్థ నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని సమర్థనం సంస్థ ఏపీ చాప్టర్ అధ్యక్షులు పరమహంస మేనేజర్ రంగారావు, మాజేటి కళాశాల ప్రిన్సిపల్ బోసుబాబు తెలియజేశారు. గురువారం స్థానిక బ్రాడీపేటలోని మాజేటి గురువయ్య కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. సుమారు 450 మంది దివ్యాంగులు ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చెందిన దివ్యాంగులు కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అలాగనే ఐటీఐ, బీటెక్ వంటి కోర్సులు చేసిన విద్యార్థులు కూడా హాజరయ్యారు. సుమారు 150 మంది నిరుద్యోగులను ఆయా కంపెనీలు ఎంపిక చేసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా పరమహంస రంగారావు, బోసుబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో దివ్యాంగుల కోసం మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు. We are very happy to conduct this job fair thanks to Berkeley's and also Samardhanam Trust for Bangalore, especially Sri Mahantesh sir and the team of Guntur chapter included by Rangarao and his team and very special thanks to about 40 companies of HR participated here. Around 400 students have come for interview, out of which 150 students have been selected formally. They'll have second interview. I hope they'll get through the second interview as well. And we also thank the management of Majeri Guruvaya High School and also principal, and also our Hindu College President Sri Shivaram sir for giving this opportunity to conduct here. And earlier we have done also many job fairs at Hindu College connected campuses like Hindu College Pharmacy and Hindu College as well, and thanks to them also. And once again thanks the HR, each and every HR company officials for coming here and then interviewing people here. ఈ రోజు సమర్థనం ట్రస్ట్ బార్క్లేస్ ఆధ్వర్యంలో ఈ రోజు గురువయ్య డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ సపోర్ట్ తోటి ఈరోజు మేము మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ ఫేర్కి దాదాపు 38 కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో డిజబుల్ అండ్ నాన్ డిజబుల్ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 400+ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత దాదాపు 150 మంది సెలెక్ట్ అయినట్టు మాకు అంచనాలు ఉన్నాయండి. సో మన ప్రజెంట్ గుంటూరులో ఈ అవకాశాన్ని సమర్థనం ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతలకు మంచి ఉద్యోగ అవకాశం కల్పించడంలోనూ సో బార్క్లేస్ అండ్ సమర్థనం ట్రస్ట్ అదేవిధంగా గురువయ్య డిగ్రీ కాలేజ్ సమర్థనంలో ఈ అవకాశం ఈ జాబ్ మేళను మేము కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి. సో దీనివల్ల నిరుద్యోగ యువకులకు మంచి అవకాశము జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ ఎం బోసుబాబు, ప్రిన్సిపల్ శ్రీ మాజేటి గురవయ్య డిగ్రీ కాలేజీ. సమర్థన్ ట్రస్ట్ వారి సందర్భంగా వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు దాదాపుగా 400 మంది పైగా విద్యార్థులు వచ్చారు, క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. దీనిలో దాదాపుగా 46 మంది కంపెనీకి సంబంధించినటువంటి వారు హెచ్ఆర్స్ అటెండ్ అయ్యారు. వారందరూ కూడా సగం దాదాపుగా 300 మంది ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాసు, వాటితో పాటు పీజీ, ఫార్మసీ, ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు వచ్చి ఉన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జాబ్ మేళా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఈ వెన్యూలో మా గురవయ్య డిగ్రీ కాలేజీలో జరుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇది మొదటిసారిగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా సమర్థన్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకాని రోడ్డు మహీంద్రా షోరూం వద్ద జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 వలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించిందని చెప్పారు. 2 స్లాబులు జీఎస్టీ వలన అన్ని రంగాలపై పన్నుల శాతం భారీగా తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సీతారామిరెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గత 19వ తారీఖు నుండి ఈరోజు వరకు విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో మనందరికీ కూడా తెలుసు, అనేక రకాల ట్యాక్సులతో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పన్నుల పేరుతో బాధుడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జిఎస్టీని అమలు చేస్తూ ముఖ్యంగా 4 స్లాబ్స్ ఉన్నటువంటి జిఎస్టీని ఈరోజు 2 స్లాబ్స్గా చేయడం జరిగింది. ఒక పక్కన 28% ఉన్నటువంటి జిఎస్టీని 18%, అలాగే 12% ఉన్నటువంటి జిఎస్టీని 5% చేయడంతో పాటు అత్యవసర సరుకులు ముఖ్యంగా నిత్యం ప్రజలు వాడేటువంటి నిత్యావసర సరుకుల మీద పూర్తిగా 0%కి తీసుకొని రావడం. దీనివల్ల సగటు కుటుంబానికి 6,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఆదా అయ్యేటువంటి పరిస్థితులతో పాటు ముఖ్యంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికి కూడా కేవలం సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఈరోజు మేము మాయబజార్లో ఉన్నాం. విడి భాగాలు ఏ విధంగా గతంలో 18% ఉన్నటువంటి ఆటో కాంపోనెంట్స్ మీద ఈరోజు 5%కి తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ట్రాక్టర్స్ కానీ వాటిటువంటి పరికరాలు కానీ నిత్యావసర మందులు కానీ ఈరోజు క్యాన్సర్ లాంటి జబ్బులకు అవసరమైనటువంటి మందుల మీద కూడా 28% పన్ను ఉండేది. దాన్ని పూర్తిగా 5%కి తగ్గించడం జరిగింది. అనేక సెలూన్స్ కానీ అలాగే చిన్న సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా పూర్తిగా 5%కి కుదించడం జరిగింది. ఈ విధంగా జిఎస్టీ మీద ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం కలిగించేటువంటిగా విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ముఖ్యంగా విద్యాపరంగా అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువుల మీద కూడా ఈ విధంగా ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంబంధించి ₹1 ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాహనాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మీద కూడా పూర్తిగా ట్యాక్స్ని మినహాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలని చెప్పి కోరుతా ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో రాష్ట్ర సదస్సు జయప్రదం చేయవలసిందిగా పౌర సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ప్రముఖ వైద్యులు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర నేత యశ్వంత్, దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాడిబండ్ల కోటేశ్వరరావు పాల్గొని రాష్ట్ర సదస్సు పోస్టర్ని ఆవిష్కరించారు. చాలా వ్యతిరేకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది. ఇవాళ ఆ గుర్తించి ప్రభుత్వం అనేక అబద్ధాలని ప్రచారం చేస్తుంది. మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు చేస్తున్న అబద్ధం, ఈ మెడికల్ కాలేజీలు కట్టించాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు అతిపెద్ద రాజధాని మేము 3 ఏళ్ళు కడతా ఉంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంవత్సరంలో కడతా ఉంటారు అని వాళ్ళ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి 20-25 సంవత్సరాలు అంటూ అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మగలుగుతారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాలనే ఉద్దేశం వీళ్ళలో లేదు. అంతే తప్ప ఆ మెడికల్ కాలేజీలు కట్టించడానికి 20 సంవత్సరాలు పడతాం అనేది పచ్చి అబద్ధం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందదు అని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముంది, తన చిన్నప్పుడు ఏ జబ్బు చేసినా, జలుబు వచ్చినా, మలేరియా వచ్చినా తన ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి నిమ్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేవాడిని కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. అట్లానే కేరళలో ప్రజావైద్యం చాలా అద్భుతంగా ఉంది, ఆ విధంగా ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనేది నా ఆలోచన. ఈ రాష్ట్రాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్మించి నిర్వహించవలసిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఇవాళ ఆరోగ్యం, వైద్యం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఆరోగ్యాన్ని జీవించే హక్కులో భాగంగా పేర్కొంది. పేద ప్రజలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలన్నీ కూడా ఈ రోజుకి ప్రభుత్వ ఆసుపత్రుల మీదే ఆధారపడి ఉన్నటువంటి
విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 10 మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వటాన్ని విరమించుకోవాలని జీవో నెంబర్ 590 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం, ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు కనుక మనం చూస్తే అన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. కర్నూలులో ఆదోని, చిత్తూరు జిల్లాలో మదనపల్లి, అలాగే ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అలాగే పార్వతీపురం, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాలు. వీటిలో ఎక్కువ నేను మొన్న మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాను. పశ్చిమ ప్రకాశం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం. మార్కాపురం, గిద్దలూరు, డోర్నాల ట్రైబల్స్ నివసించేటటువంటి ప్రాంతం. కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పోస్టర్ని డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరించారు. రేపు 19వ తేదీ ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీరందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. దాదాపు 300 మందితో ఈ సదస్సు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం. ఈ సదస్సుని ప్రారంభిస్తూ డాక్టర్ పివి రమేష్ గారు, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్, వారు ప్రారంభిస్తారు. ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు, ఇలా అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం, ఈ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకి సంబంధించిన పోస్టర్ ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిసెంబర్ 13వ తేదీన గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 50 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేవారు క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ నెల 13వ తారీఖున మెగా జాబ్ మేళాని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎన్సీస్ అన్నీ కూడా 50 పైగా వారి నేతృత్వంలో ఈ జాబ్ మేళాని నిర్వహించబోతా ఉన్నారు. ఈ మేళా ద్వారా దాదాపు 1000 నుంచి 1500 మంది విద్యార్థినులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. మరి ముఖ్యంగా బ్రాహ్మణ సంఘ సేవ సమైక్య వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం ద్వారా ఉపాధి, ఉపాధి ద్వారా ఉత్పాదకత ఇవన్నీ కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి, దేశ ఆర్థిక సామాజిక పరిస్థితుల మార్పుకి, నాగరికత పెరగటానికి, అసమానతలు పోవటానికి, సమాజ శ్రేయస్ కొరకై ముందుకు నడవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశాలు పుణికిపుచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎవరైతే పరిశ్రమలు
ద్వారా ఈ యొక్క ఉపాధి కల్పించబడుతుందో. సోదరుడు సతీష్ శర్మ గారు వారి యొక్క మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తారీఖున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో పెద్ద మెగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల చాలామంది కూడా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక చిన్న చిన్న షాపుల్లో సేల్స్ గర్ల్స్గా పనిచేయటం మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి వారికి ఉపాధి కల్పించే విధంగా మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మిత్రులందరూ కూడా ఇటువంటి జాబ్ మేళను ఏర్పాటు చేయటం, వారికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచన చేయటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా మన వాళ్ళు చెప్పించినటువంటి సమాచారం మేరకు బ్రాహ్మణ సమాజంలో ఈ మధ్య చాలామంది పేదవారు చదువుకొని ఉద్యోగాలు లేకున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా 80% ఉద్యోగాలను కేటాయించే విధంగా, మిగతా కులాల వారికి 20% కేటాయించే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అనగానే ఎంతో మెరిట్ సాధించేటువంటి బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పక్క ఊర్లకు వెళ్ళలేక, ఇటువంటి జాబ్ మేళాలో పాల్గొన్నా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి వారికి మంచి అవకాశం కల్పించారు. వీరికి ప్రత్యేకంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నిరుద్యోగులకు వృత్తి కల్పించే విధానాన్ని వీరు మరింత ముందుకు తీసుకెళ్లాలని, అట్లానే పెద్దలు ఆల్పడ గారు చెప్పినట్టుగా మారుమూల గ్రామాల్లో. అందరికీ నమస్కారం. డిసెంబర్ 13వ తారీఖు జరిగే మెగా జాబ్ మేళాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే అర్బన్ బ్యాంక్ చైర్మన్, జనసేన పార్టీ పిఐసి మెంబరు పెద్దలు భానుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారుల ఆతృత్వంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూర్చాలి, వారి కుటుంబాలని ఉద్యోగాలతో సంతోషించాలనే ఉద్దేశంతో ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. దానికి స్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అన్ని సామాజిక వర్గాల్లోని ఈ నిరుద్యోగ యువత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ ఏదైతే QR కోడ్ ఉందో ఈ QR కోడ్ ద్వారా వాడు నమోదు చేసుకొని ఇంటర్వ్యూస్లో పాల్గొని. మజాకా సినిమాలోని బేబీ మా రెండవ సాంగ్ వీడియో పోస్టర్ ని చలపతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వైవి ఆంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భార్గవ్ సిసింద్రి ఒక మంచి సాంగ్ ని కంపోజ్ చేసి నడు చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో లాంచ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో కూడా 2 సాంగ్స్ కూడా చేసి సక్సెస్ అయ్యారని చెప్పారు. జీవితంలో మంచి విజయాలతో ఉన్నత స్థితికి వెళ్లాలని తపన ఆలోచన కలిగిన యువత అని కొనియాడారు. ఇలాంటి వారిలో మా విద్యార్థులు ఉండటం మాకు గర్వంగా ఉందని తెలియజేశారు. వారి ఎదుగుదలకు నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ రోజున మా స్టూడెంట్స్ భార్గవ్, సిసింద్రి ఒక మంచి సాంగ్ని కంపోజ్ చేసి ఈ రోజున లాంచ్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ 2-3 చేశారు సక్సెస్ఫుల్గా. మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఏదో చేయాలనే తపన, సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలి, మంచి అచీవ్మెంట్స్ సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి యువత ఈ రోజున చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మా వాళ్ళు ఇద్దరూ చెప్పుకోదగినటువంటి వాళ్ళు చేసేటువంటి కృషి ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండాలని, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా మేము ముందుండి వాళ్ళకి ధైర్యం చెప్తాం, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం, వాళ్ళ విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేస్తూ. ఆకే రవికృష్ణ గారు వాళ్ళ మనల్ని కూడా పొందారు. అంటే ఆ రోజు ప్రప్రథమంగా మా కాలేజీ తరఫున మా స్టూడెంట్సే ఈ యొక్క యాంటీ డ్రగ్స్ మీద ఒక స్మాల్ ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీయటం, అది మా కళాశాలలోనే ఆవిష్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంత బాహుళ్యం పొందింది. సో తర్వాత 2-3 చిన్న ఈ సాంగ్స్ చేస్తూ ఇప్పుడు ఇది ఒక మేజర్గా
సినిమాలో ఈ సాంగ్ని కంపోజ్ చేయడం జరిగింది. అది మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే మా స్టూడెంట్స్ ఇంకా భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.